కలుగునుగాక. మంచిది ప్రేమ దేవుని బిడ్డలారా, రాత్రి అంతా ప్రయాసపడినా కానీ నాకు నడిపింపు ఏం రాలేదు. ప్రైజ్ లార్డ్. ఆయన ఊరికి వదిలిపెట్టేది ఏం లేదు. ప్రైజ్ లార్డ్. దేనికి స్తోత్రం. ఆ సమయానికి ఏం మాట్లాడవలెనో ఆయన మాట్లాడతాడు అన్నాడు చెప్పాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈరోజు ప్రసంగము మొత్తం ఆయనదే. ప్రైజ్ లార్డ్. వింటున్న మనమందరం, నాతో కూడా మీరందరూ ఆమేన్ అంటుండగా పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. దీని అంశము కొరకై 2 సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 30వ వచనం. నీ సహాయము చేత నేను సైన్యములను జయింతును, నా దేవుని సహాయం వలన నేను ప్రాకారములను దాటెదను. ఆమేన్. హల్లెలూయా. ఒక చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడానికి స్తోత్రం నాయనా. చదవబడిన లేఖనమును మా వినికిల్లో మీరు ఫలింపచేయండి అయ్యా. నా మాటల ఉద్దేశ తలంపులన్నీ కూడా నిరర్థకము చేసి నన్ను నీ సిలువ చాటుకు మరుగుపరుచుకొని మీరే నాయన నీ దాసుని ముఖాంతరముల నుండి మా అందరితో సూటిగా రూఢిగా ముచ్చటించి మీరు మాట్లాడి మేము పొందమని ఆటంక పరిశుద్ధ యేసు క్రీస్తు నామములో వాటిని నేను బంధిస్తుండగా మీరు పరలోకం బంధించి మాకు విజయమును నడిపింపును దయచేయమని అయ్యా, మాకు ఆశీర్వాదంగా మలచమని యేసు నామమున వేడుకున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. ఇప్పుడు మనకు ఆ పాట కావాలి. ఏ పాట? ఏదైనా చేయగలవు, ఎంత మార్చగలవు, తెచ్చుకొందువు నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు మన అంశము నీ కొరకు ఏమైనా చేయగలడు. స్తోత్రం. రెండో మాట ఏదైనా చేయించగలడు. ఆమేన్. హల్లెలూయా. నేను అడుగుతున్నాను ప్రభువును, నేనేం మాట్లాడాలయ్యా, మరి నాకేం నడిపింపు రావట్లే కదయ్యా అంటే, నీ కొరకు ఏమైనా చేయగలను, నా కొరకు ఏదైనా చేయించగలను. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అంటున్నాడు, దేనికి స్తోత్రం, నీ సహాయము చేత నేను సైన్యములను జయింతును. హల్లెలూయా. నేనేం చేయాలనుకుంటున్నాను ప్రభువా? ఒకవేళ నీ సహాయం ఉంటే, ఒకవేళ నీ కృప నా మీద ఉంటే, ఒకవేళ నీ దయ నా మీద ఉండగలిగితే, ఒకవేళ నీ కనికరం నా మీద నిలబడగలిగితే, నాలో బలం వచ్చి నేను సైన్యములను, రాజ్యములను, కోట గోడలను జయించగలను నేను. హల్లెలూయా, హల్లెలూయా. కానీ నాకేం కావాలి? నాకేం కావాలి? నీ సహాయం కావాలయ్యా, నీ కృప కావాలి, నీ కనికరం కావాలయ్యా. నేను చేయలేను, వాస్తవమే. నేను బలహీనుడను, వాస్తవమే. నాకు ఎటువంటి అర్హత లేదు, వాస్తవమే. కానీ ఈ అల్పుడును ఎందుకు పనికి వాడనైనా నేను గెలవాలి అంటే నీ సహాయం నాకు కావాలి ప్రభువా. హల్లెలూయా. ఎవరంటున్నారు ఈ మాట? దావీదు మహారాజు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు మహారాజు ఎవరు? దేవుని కొరకు తన జీవితాన్ని సమర్పించుకున్నవాడు, మందిరమై మార్చుకున్నవాడు, దేవునికి ఇష్టమున్న వాటినన్నిటిని కూడా చంపుకున్నవాడు, దేవుని కొరకు మాత్రమే రోషము కలిగి బ్రతుకుతున్నవాడు ఆయన. హల్లెలూయా. ఎవరికి దేవుడు సహాయపడతాడంటే ఆయన కొరకు రోషముగా బ్రతుకుతున్న వారి కొరకు ఆయన కదులుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా.
ఆయన అంటున్నాడు, నీ సహాయం ఉంటే నేను సైన్యం ఒంటి చేతితో ఓడిస్తా ప్రభువా. అపవాది తంత్రములను నేను ఓడిస్తానయ్యా. మాంత్రిక కట్లను నేను ఓడిస్తానయ్యా. నా ముందు నిలబడుతున్న అప్పుల సమస్యను నేను ఓడిస్తానయ్యా. నా ముందు నిలబడుతున్న అవమానాన్ని నేను ఓడిస్తానయ్యా. నా ముందు నిలబడుతున్న ఈ శ్రమలన్నిటినీ నేను ఓడిస్తానయ్యా. నా ముందు నిలబడుతున్న అపవాది బాణాలలో నేను ఓడిస్తానయ్యా. కానీ నీ సహాయం నాకు కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సహాయం చెప్పండి. రెండవది మనుషుని సహాయం చెప్పండి. మనుషుని సహాయం. మూడవది దుష్టుని సహాయం. ఎన్ని రకాల సహాయాలు ఉన్నాయి లోకం మీద? 3 రకాల సహాయం ఉంటుంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మనుషుని సహాయము వ్యర్థం. స్తోత్రం. మనుషుని సహాయం ఎలా ఉంటుందంటే, బాగుపడడానికి ఎటువంటి సహాయం చేయడు వాడు. స్తోత్రం, హల్లెలూయా. బాగుపడదామంటే బాగుపడలేడు వాడు. స్తోత్రం. అరే ఇంట్లో కొంచెం కూరగాయలు ఎవరు ఒక 50 రూపాయలు ఇయ్యారంటే ₹1 ఎదురా తల్లితోడు. ₹1 ఎదురా అన్నా చెప్పురా, నైట్ పుల్లిప్పిస్తావా? ఉందిరా. పుల్లుకు పైసలు ఉంటాయి వానికి. కుటుంబంలో సంతోషం ఇవ్వడానికి 50 రూపాయలు ఉంటాయి వానికి. స్తోత్రం, హల్లెలూయా. మందిరానికి వస్తుంటే, అమ్మో నీతిమంతుడు పోయిన వైరా, బైబిల్ పట్టుకొని మందిరానికి పోతున్నావు, అమ్మో. స్తోత్రం. వస్తారా ఎవరైనా అట్లా ఆ మాటలంటే? స్తోత్రం, హల్లెలూయా. ఒరే నేను మందిరానికి పోతున్నారా? మందిరానికి పోయినా కూడా నేను సిగరెట్ తాగుతున్నారా? నేను స్తోత్రం తాగిపోతున్నారా? స్తోత్రం. నేను కూడా ఎంజాయ్ చేస్తున్నారా? స్తోత్రం. నాకు 2వ సెటప్ కూడా ఉన్నదిరా. దరిద్రం ముఖాలన్నీ ఇవన్నీ కూడా. స్తోత్రం, హల్లెలూయా. ఇవి మనుషుని సహాయం. ఇవన్నీ మనుషుని సహాయం. మన ఆత్మ జీవితాన్ని, మన కుటుంబాన్ని, మన పరువుగల మన కుటుంబ గౌరవాన్ని పతనం చేసే ఈ సహాయాలన్నీ ఇవన్నీ కూడా. లోక సహాయం ఎప్పుడు వ్యర్థం. వాడు నేను ఎతగనియాడు. వాడు నువ్వు ఎదుగుతుంటే ఓర్చుకోలేని కన్నులు నీ చుట్టూ చేరి నీ పతనం కొరకు ఎదురు చూస్తూ ఉంటాయి. వారి సహాయం ఎలా ఉంటుందో తెలుసా అండి? నిన్ను నాశనం చేయడానికే పక్క వారికి డబ్బులు ఇచ్చి వాడిని ఎట్లాగైనా ఓడి, వాడిని ఎట్లాగైనా నెగలనీయకో, వాడు ఎట్లకైనా ఇల్లు కట్టొద్దు, వాడు ఎట్లకైనా మందిరానికి రావద్దు, వాడు ఎట్లకైనా ఈ లోకానికి బానిసై పోవాలి. అలాంటి సహాయము మనుషుల సహాయం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరి దుష్టుని సహాయం ఎలా ఉంటుంది? దొరికిన సహాయం ఏముంటుంది? అవునా ఇది నిజమా? స్తోత్రం, అవునా ఇది నిజమా? ప్రార్థన చేస్తేనే మీ దేవుడు వింటాడా? మందిరానికి పోతేనే మీ దేవుడు వింటాడా? వాక్యం చదువుతూనే మీ దేవుడు వింటాడా? ఆరాధన చేస్తేనే మీ దేవుడు వింటాడా? చప్పట్లు కొడితేనే మీ దేవుడు వింటాడా అని ప్రతి క్షణం మళ్ళీ ఏం చేస్తాడు? ఆయన కృంగదీస్తూ ఉంటాడు వాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మనకు అనిపిస్తుంది దాన్ని చేయాలి. ఎకరం నాటు ఒక్కనైనా వేయాలి. మీకు అనిపిస్తుంది ఎకరం నాటు ఒక్కదాన్నైనా నేను వేయాలి. దేనికి స్తోత్రం. ఆ పక్కకుండా దుష్టుడు వస్తాను పక్కకి. అందులో జనిగలు ఉన్నాయి. స్తోత్రం. అందులో వేడి నీళ్ళు ఉన్నాయి, అందులో సీసవక్కలు ఉన్నాయి, ముండ్లు ఉన్నాయి. అబ్బో నేను వేయలేను. స్తోత్రం. కానీ దేవుని సాయం తెలుసా? ఎకరమే అడుగుతున్నావు,
నేను నీకు సహాయం ఉంటే 10,000 ఎకరాలు నీతోనే ఎక్కించుటకు ఎయ్యుటకు నేనే సమర్థుడను. అలాంటి కృపగల దేవుడను నేనొక్కడినే ఉన్నాను, ఇంకెవరు లేరు భూలోకంలో. నా తర్వాత ఎవడు రాడో. నీకు నిజమైన దేవుడను నేనే. నాడు అబ్రాహాము దేవుడను, నాడు ఇస్సాకు దేవుడను, నాడు యాకోబు దేవుడను, నేడు ఈరోజు నీ దేవుడనై ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా. నా సహాయం నీకు ఉంటే, నా కృప నీ మీద నిలవలిగితే నువ్వు జయించగలవు. హల్లెలూయా, హల్లెలూయా. మనుషునికి ఏదో ఒకటి చేయాలని ఉంటుంది. నా కుటుంబాన్ని గౌరవంగా 10 మందిలో నిలబెట్టాలని ఒక ఆశ ఉంటుంది. ఉండదండి? ఉంటుంది. కానీ దేనికి స్తోత్రం, అది ఎంత చేసినా కూడా కొన్నిసార్లు మనం విఫలమైపోతూ ఉంటాం. ఆ కారణం ఏంటంటే దేవుడు అన్నాడు, నాకు వేరుగా ఉండి మీరు ఏమి చేయలేరు. ఆమేన్, హల్లెలూయా. నీ కుటుంబాన్ని గౌరవంగా నువ్వు చూడాలని, సమృద్ధి భోజనం పెట్టాలని, మంచి వస్త్రాలు ఇప్పించాలని, నలుగురు సమాజంలో తలెత్తుకున్నట్లుగా నువ్వు నిలబెట్టాలని నువ్వు అనుకుంటున్నావు. కానీ అది కనుక దేవుణ్ణి అడిగితే ఆయనే నిన్ను నిలబెట్టగలడు, ఆయనే నీకు అది ఇవ్వగలడు. ఆమేన్. 2వ సంకీర్తనలో ఉంటుంది, నా దేవా నా తల ఎత్తువాడవో నీవయ్యా. ఓ రబా సకలదు రబా. ఆమేన్, హల్లెలూయా. నా దేవుడు మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తున్నాడు. ఈరోజు కొంతమంది నా దేవుడు లేవనెత్తబోతున్నాడు, కొంతమంది తలను లేవనెత్తబోతున్నాడు, కొంతమంది తలను ఆయన తలగా చేయబోతున్నాడు. ఇది వాక్ అది. ఆమేన్, హల్లెలూయా. నీ సహాయం వలన నేను సైన్యం నేను జయిస్తానయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది అయినా ఉండని, ఎలాంటి వారైనా ఉండని, ఉన్నత దేవులన్నా కానీ, ఆకారం పెద్దగా ఉండని, స్తోత్ర, నీ హస్తము నా మీద ఉంటే, నీ హస్తం నా కుటుంబం మీద ఉంటే, నీ హస్తం నా సంఘం మీద ఉంటే, నీ హస్తం నా బిడ్డల మీద ఉంటే, జయం 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 హోసన్నా హల్లెలూయా. జయం 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 హోసన్నా హల్లెలూయా. యేసునందు ఉన్నవారికి ఎల్లప్పుడూ జయమే. యేసునందు ఉన్న వారికి ఎల్లప్పుడూ జయమే. ఆమేన్. నీకు జయం కావాలా? ఎంతమంది కావాలి జయం? హల్లెలూయా. అయితే మీరు యేసునందు ఉండాలి, ఆయన సహాయం అడగాలి, ఆయనకు మీరు లోబడి ఉండాలి, మీ జీవితం మనకు సమర్పించుకోవాలి, భక్తి జీవితంలో కొనసాగించబడాలి, వాక్యమే మీ ఎదుట ఉండాలి, ఆయన దర్శనమే మీ ఎదుట కనబడుతూ ఉండాలి, ఆయన మార్గంలో నడవగలగాలి, ఆయన సింహాసనం మీదకి పరిగెత్తగలగాలి. స్తోత్ర, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్నాడు, ఓ పరాక్రమ గల బలాఢ్యులారా. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఓడిపోయి ఉన్నావు, నువ్వు విఫలమై ఉన్నావు, నలిగిపోయి ఉన్నావు, బాధలో భరించలేని స్థితిలో నలిగిపోతున్నా. నా దేవుడు అంటున్నాడు, ఏమే, నా సహాయం నీకు కలుగునుగాక, నా సహాయం నీ మీద నిలుచునుగాక, నా సహాయం వలన నీవు జయించుదువుగాక. హల్లెలూయా, హల్లెలూయా. 42:3 వచనం చూడండి. 42:3 వచనం కీర్తన. నీ దేవుడు ఏమాయేనని. స్తోత్ర. మళ్ళీ చదవండి అది. నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా. బా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా.
ఎవరితో అంటున్నారు? శత్రువులు నీతో అంటున్నారు. నీ దేవుడేమైండు? ఎందుకు కొట్లాటలు అవుతున్నాయి? ఎందుకు లొల్లీలు అవుతున్నాయి? ఎందుకు ఆరోగ్యం రావట్లేదు? ఎందుకు రాబడి దిగట్లేదు? ఎంత పని చేసినా నష్టం ఎందుకు జరుగుతుంది? స్తోత్రం, హల్లెలూయా. నీవు చెప్పవలసిన మాట. ఆమేన్, హల్లెలూయా. నీ దేవుడు ఏమాయనని అడుగుతున్న వారికి సవాలు విసరగలిగిన మాటలతో ఉండాలి. ఆమేన్. నా దేవుడు నాలో ఉన్నాడు, నా దేవుడు నాతో ఉన్నాడు, నా దేవుడు సహాయముగా సహకరించుతున్నాడు, నా దేవుడు గెలిపించబోతున్నాడు, నా దేవుడు దీవించబోతున్నాడు, నా దేవుడు ఆరోగ్యం ఇవ్వబోతున్నాడు, నా దేవుడు మంచి ఉద్యోగాన్ని ఇవ్వబోతున్నాడు, నా దేవుడు మంచి ఇల్లు కలిగించబోతున్నాడు, నా దేవుడు మంచి సంబంధం ఇవ్వబోతున్నాడు, ఘనమైన వివాహము జరిగించబోతున్నాడు, మంచి మనమరాల్ని నా దేవుడు అనుగ్రహించబోతున్నాడు, నా వంశమును ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు చెప్పగలవు ఈ మాట? ఎప్పుడు చెప్పగలవు ఈ మాట? ఆయన సహాయం నీ మీద ఉంటే. హల్లెలూయా. ఆయన కృప నీ మీద ఉంటే. దేనికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆమేన్. నా సహాయం నీకు ఉంటే నేను ఏమైనా చేయించగలను, ఏదైనా చేయగలను. ఎవరి కొరకు తెలుసా? నీ కొరకు. హల్లెలూయా. అనాథగా ఉన్న నీ కొరకు, అభాగ్యుడిగా మారిన నీ కొరకు, వెలివేయబడిన నీ కొరకు, అంగీకరించబడిన నీ కొరకు, శీతలమైపోతున్న నీ బ్రతుకు కొరకు ఏదైనా చేయగలను. హల్లెలూయా. నీ సహాయం ఉంటే మరణమును కూడా నేను జయించగలను, మరణమును కూడా ఓడించగలను, సమాధిని కూడా శాసించగలను. లవ్ యు, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడప్పుడు దేవిక సరిత వస్తుంది మా ఇంటికి. మీరెవరు రారు కాబట్టి వాళ్ళ పేరు చెప్పవలసి వస్తుంది. స్తోత్రం, హల్లెలూయా. డాక్టర్స్ అన్నారు నాతో, మీరు ఎక్కువ మాట్లాడద్దు. ఆమేన్. డాక్టర్స్ ఏమన్నారండి? మీరు ఎక్కువ మాట్లాడద్దు. స్తోత్రం, హల్లెలూయా. వాస్తవానికి ఎక్కువ మాట్లాడను నేను. స్తోత్రం, హల్లెలూయా. నాకు అతి కష్టమైన పని ఏంటంటే మాట్లాడడమే. స్తోత్రం. అప్పుడప్పుడు ప్రకాశ్ అని వస్తాడు, సజీవన్ వస్తాడు, కూర్చుంటారు. నేను మాటలు ఎత్తుక్కుంటాను. ప్రభువా ఏం మాట్లాడారు? ఖాళీ ఉండద్దు కదా, వారు కూడా మళ్ళీ దిగులు పడతారు కదా, వారు కూడా మాకు రెస్పెక్ట్ ఇవ్వాలి అనుకుంటారు కదా. నాకు ఇవ్వండి ప్రభువా. స్తోత్రం, హల్లెలూయా. అది పులిపీట కింద వరకే. స్తోత్రం. పులిపీఠంకి ఎక్కబడితే ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. స్లో మాట్లాడడం నాకు రాదు, మీ అందరికీ తెలుసు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది గుంపు కూడా మాట్లాడుకుంటారు, ఏంది అంతగానో మనుషుడు ఎందుకు అయినా, ఏంది అరుపుడు, ఏంది అది. స్తోత్రం. మరి ఆయన నడిపిస్తాడు అట్లా, నాకే అర్థం కాదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నీ సహాయం ఉంటే డాక్టర్లు చెప్పింది నెరవేరదయ్యా. నీవనుకున్నదే నెరవేరుతుంది, నీవనుకున్నదే స్థిరమవుతుంది, నీవు చెప్పిందే ఆరోగ్యమై మారుతుందయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. నాతో ఉన్న వారందరికీ ఫోన్ చేస్తే ఎవరు రెస్పాండ్ లేదు, ఎందుకంటే ఈ లోకంలో వారు లేరు. స్తోత్రం. ఏదైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, ఏదైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ప్రైజ్ ది లార్డ్. ఏమైనా చేయగలడైనా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా.
ఒక ప్రత్యేకమైన ఒక మాట చెప్తాను. ప్రైజ్ లార్డ్. అమ్మ వాళ్ళు మేము విగ్రహార్థన ఉన్నప్పుడు అమ్మ వారానికి ఒక 4-5 కొబ్బరిలు, అంటే వారానికి 4 రోజులు ఒక 4-5 కొబ్బరిలు కొట్టేది. కొట్టిన తర్వాత ఏం చేసేదంటే అవి నాకు ఇచ్చి వాటిని చిన్నగా ఒలిచి నువ్వు అందరికి పెట్టేయరా అనేది. మరి ఏమనాలమ్మా నేనంటే సమ్మక్క సారక పల్లారముళ్ళు అన్నాను. ఏమడాల రాజుల పల్లారము, కట్టమడల పల్లారం అని అనేరా, వాళ్ళందరూ తీసుకుంటారు అన్నారు. స్తోత్రం. హల్లెలూయా. ప్లేట్లో పెట్టుకొని నేను పిలిచేవాడిని, రాండి పల్లారం సమ్మక్కదే. ఆమేన్. హల్లెలూయా. ఇదే చేత జీవాన్ని ప్రకటించుటకు ఆయన కృప ఇచ్చాడు. మరణానికి అప్పగించలేదు. జీవం ఇచ్చిన దేవుడు నా దేవుని సాయం గొప్పది. నన్ను బ్రతికించిన దేవుడు నిన్ను బ్రతికించబోతున్నాడు. నన్ను వాడుకున్న దేవుడు నిన్ను వాడుకుంటాడు. నా సరిహద్దులు విశాలపరిచిన దేవుడు నీ సరిహద్దులు కూడా విశాలపరచబడును గాక. ఏమైనా చేస్తాడంతే ఆయన. నమ్ము. ఆమేనన్నా. హల్లెలూయా. ఇంకా 40 రోజులే ఉన్నది నీకు టైం. స్తోత్రం. అది 40 ఏళ్ళగా మార్చగలడు దేవుడు. అది హల్లెలూయా. హల్లెలూయా. ఓడిపోతున్న వారు లోకం అంటారు, దేవుడు అంటాడు ఇంకొక మెట్టు ఉందిరా, విజయం నీదంటాడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. చేతగాని వాడవని లోకం అంటే దేవుడు అంటాడు నీవు మాత్రమే చేయగలవు, నీవు మాత్రమే చేయగలవు, నీవు మాత్రం నిలబడగలవు, నీవు మాత్రం ప్రార్థించగలవు, నీవు మాత్రం మందిరంలో పరిచర్య చేయగలవు. ఇది దేవుని సహాయం. హల్లెలూయా. నీ దేవుడేడి? ఏందమ్మా ప్రతిరోజు ప్రార్థనగా చర్చికి వెళ్తున్నావు కదా, ఏమైంది? నీతో ఎంతమంది అన్నారో ఈరోజు నువ్వు చెప్పవలసిన మాట, నా దేవుని సాయం నాతోనే ఉన్నది, నేను ఓడిపోను. హల్లెలూయా. హల్లెలూయా. నేను ఓడిపోను. విజయం ఇచ్చే దేవుడు నాతో ఉన్నాడు. జయించిన దేవుడే నా పక్షమున నిలబడి ఉండగా నాకు విరోధి ఎవడు? హల్లెలూయా. హల్లెలూయా. ఇంకో మాట ఏమన్నదంటే సైన్యమును జయించుదును, నీ సాయం వలన నేను ప్రాకారములను దాటెదను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఏం చేస్తున్నట్టండి? ప్రాకారము, సరిహద్దు. ఆమేన్. హల్లెలూయా. నీ బతుకులు ఇది చేయలేవు, ఇది చూడలేవు, ఇది కొనుక్కో, దీన్ని ఎక్కవు, కట్టుకోలేవు, ఇల్లు సంపంచలో భూమి అంటూ నువ్వు ప్రాకారం ఇస్తారు కదా వాళ్ళు. ఆమేన్. దాన్ని దాటబోతున్నా. ఆమేన్. హల్లెలూయా. నేను చెప్తున్నాను దేవుని సేవకునిగా, ఇది నీకు స్థిరమై మారునుగాక. హల్లెలూయా. నువ్వు ఇల్లు కట్టుకొని ఆమేన్ ఇనగ్రేషన్కి నీ శత్రువులనే పిలిచి వారికి భోజనం పెట్టినట్లుగా నా దేవుడు నిన్ను దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఆయన సహాయం ఉంటే నీ ముందరున్న ప్రాకారాలన్నీ నీవు దాటగలవు. ఆమేన్. నీవు చదువుతున్న చదువులో ఉన్నతమైన అధికారముకు వెళ్ళడానికి ప్రతి ఒక్క మెట్టు నువ్వు దాటగలవు. ఆమేన్. హల్లెలూయా. గెలిపించువాడు ఆయన, విజయం ఇచ్చువాడు ఆయన, ధైర్యం ఇచ్చువాడు ఆయన, ఆరోగ్యం ఇచ్చువాడు ఆయన. ఆయన ఉంటే నువ్వు దాటగలవు, దాటించగలవు. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అయ్యా ఎర్ర సముద్రం ఉన్నదయ్యా, వెనుకల శత్రుసేన తరుముతుందయ్యా. హల్లెలూయా. మోసే నీవు దాటగలవు, దాటించగలవు. ఆమేన్. ఈరోజు ఈ మందిరం కూర్చున్న నీవు శ్రమలను, ఇరుకులను, ఇబ్బందులు, అవమానాన్ని దాటుతూ నీ వెనకాల నీ కుటుంబాన్ని దాటించబోతున్నావు. ఆమేన్. హల్లెలూయా. ఆయన సహాయం ఉంటే నేను ప్రాకారాలను నేను దాటగలనయ్యా.
నా ప్రాకారములను శత్రు వేసిన ప్రాకారంలో, ఈ లోకం వేసిన ప్రాకారంలో నేను దాటగలనా? స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, మీ గిన్నెలు నిండే సమయం వచ్చింది, పొర్లి పారుతున్న సమయం వచ్చింది. ఆమేన్. బలిపీఠము చుట్టూ నీళ్లు పారునట్లుగా మీ చుట్టూ ఆశీర్వాదం, మీ చుట్టూ ఆరోగ్యం, మీ చుట్టూ అభిషేకం ప్రభావంతో పారడానికి ఆయన ఆజ్ఞాపించబోతున్నాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. 2 సమూయేలు 22వ అధ్యాయం మొదటి హెడ్డింగ్ మాట చదవండి. యెహోవా తాను సౌలు చేతుల నుండి తప్పించినది దినమున ఆమేన్, హల్లెలూయా. అర్థమైందండి? అర్థమైందా? ఈ వాక్యము ఎందు విషయం అంటే స్తోత్రం. నన్ను గెలిపి అని కాదు, ఆల్రెడీ నేను గెలిచిన, ఆల్రెడీ నేను పొందుకున్నా. ఆరోగ్యం నాకు వచ్చింది, నాకు మెడిసిన్ అవసరం లేదు, నాకు మనుషుల సహాయం అవసరం లేదు, అధికారుల సహాయం అవసరం లేదు, నా బంధువుల సహాయం అవసరం లేదు. నా దేవుడే నాకు ఇచ్చాడు, నా దేవుడే నాకు ఇచ్చాడు, నా దేవుడే ఎక్కించాడు. అందరు బట్టి నేను చూపిస్తున్నాను. హల్లెలూయా. ముందే చెప్పబడిన మాట జరుగుతున్న దాని కాదు, జరిగిందని నీవు నమ్మమంటున్నాడు దేవుడు. నువ్వు పొందుకున్నావు నమ్మమంటున్నాడు దేవుడు. హల్లెలూయా. నువ్వు ఎక్కలేని ప్రతి స్థలం నా దేవుడు ఎక్కించినందుకే నువ్వు స్తుతి చెల్లించాలి. హల్లెలూయా. ఆయన అంటాడు ఒక మాట, నా యొద్దకు వచ్చేవారు, నన్ను అడుగున్నవారు మీరు అడిగినన్నిటినీ పొందుకున్నారని మీరు నమ్మవలెను కదా. నన్ను అడిగినవి పొందుకున్నారని మీరు నమ్మవలెను కదా. స్తోత్రం. మొన్న మా పెద్ద చెల్లి వచ్చింది, చాలా భయపడుతుంది. స్తోత్రం. మా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఇప్పటి వరకు వచ్చిన వాళ్ళు స్తోత్రం చుట్టపు చూపు రకంగా రావట్లేదు. స్తోత్రం. హల్లెలూయా. ఏదో బలహీనత. దేనికి స్తోత్రం. హల్లెలూయా. వారికి ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్తున్న మాట ఏంటంటే, అన్నా ఇక్కడ దేవుని సాన్నిధ్యం ఉన్నది, దేవుని కృప ఇక్కడ ఉన్నది. హల్లెలూయా. నేను చెప్పాను, దేనికి స్తోత్రం. నేను వచ్చినప్పుడు ఈ మందిరంలో కొన్ని దురాత్మలు తిరుగుతున్న స్థలం ఇది. కానీ నా దేవుడు నా బిడ్డల కన్నీరుని చూసి, నా బిడ్డల విజ్ఞాపన చూసి తన సన్నిధితో నింపిన స్థలం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. అదే రోమపత్రిక చదవండి. రోమపత్రిక 8వ అధ్యాయం 37వ వచనం. మనలను ప్రేమించిన వాని ద్వారా వీటన్నిటిలో, ఆమేన్, హల్లెలూయా, అన్నిటిలో మనము అత్యద్భుతముగా మన విజయాన్ని ఎవరి ద్వారా? మనల్ని ప్రేమించిన వాని ద్వారా. మనము ఆయనను ప్రేమించలేదండి, ఆయనే మనల్ని ప్రేమించాడు. ఆయన యొద్దకు మనం వెళ్ళలేదండి, ఆయనే మన యొద్దకు వచ్చాడు. ఆయనతో మనం మాట్లాడలేదండి, ఆయనే మనతో మాట్లాడాడు. హల్లెలూయా. ఆయన అంటున్న మాట, ఆయన మనల్ని ప్రేమించాడు గాక అన్నిటిలో మనము విజయాన్ని పొందబోతున్నాం. అన్నిటిలో కష్టమే, రోగమే, ఓటమే, అపవాది తంత్రమే, చేతబడి క్రియలే, అది ఏదైనా కానీ దేవుడిని ద్వారా జయించడానికి ఆయన కృప ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు జయించేంత వరకు నేను నీతో ఉండబోతున్నాను. సదాకాలం నీతో ఉండి జయించుటకు నేనే నీకు సహాయమును అనుగ్రహించబోతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. హిజ్కియా ఒకసారి ఆ ఫిలిష్తీయుల దండును చూసి
భయపడి అడుగుతున్నాడు, అయ్యా నేను వారిని జయించలేనయ్యా, సైన్యము విపరీతంగా మారిపోయిందయ్యా, వారి బలము చూస్తే నా బలం సరిపోదయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. అది ఎరిగిన దేవుడు ఆమేన్ గాబ్రియల్ దూతకు ఆజ్ఞాపించాడు. ఆమేన్ హల్లెలూయా. ఆత్మీయ ఆరాటం ఉంటే స్తోత్రం. హల్లెలూయా. ఎవరు ప్రధాన కేరేబుతో నీతో గురించి మాట్లాడబోతున్నాడు. నీవు వెళ్ళు. ఆమేన్. నీ విషయంలో దేవుడు అదే దూతలతో మాట్లాడబోతున్నాడు. ఆయనకు కృప మీరు ఇచ్చుటకై మీరు వెళ్ళండి, నా పక్షమున మీరు యుద్ధం చేయండి. హల్లెలూయా. నా కొడుకు ఓడిపోవద్దు, నా కొడుకు బాధపడద్దు, నా కొడుకు దిగులు పడవద్దు, జయించిన వాడై ఉండాలి. అన్ని విషయాలలో జయించిన వాడై మారాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఆయన మనల్ని ప్రేమించాడు గనక ఆయన ద్వారా మనము అన్ని విషయాలలో జయించబోతున్నాం. భౌతికంగాను ఆత్మీయంగాను మనము అన్ని విషయాలలో మనం జయం పొందుతున్నాం. హల్లెలూయా. దేని విషయంలో అట అండి? అన్ని విషయాలు చెప్పండి. అంటే అన్ని విషయాలంటే దేవుని వాక్యం ఉంటుంది, అబ్రాహాము అన్ని విషయాలలో ఆశీర్వదించబడను. స్తోత్రం. అన్ని అంటే లక్షలు కాదు, 2. స్తోత్రం. అన్ని అంటే లక్షలు కాదు, ఎన్ని? 2. మొదటిది ఇహలోకపరమైన ఆశీర్వాదాలు. ఆమేన్. రెండవది పరలోకమైన ఆశీర్వాదాలు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నీ విషయంలో దేవుడు ఇప్పటికే నీకు ఒక నూతనమైన గృహాన్ని నా దేవుడు కట్టాడు. హల్లెలూయా. 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 నీవు ప్రేమించిన నీ దేవుడు నిన్ను అన్ని విషయాలలో ఆయన జయించడానికి ఆయన కృపనివ్వబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అన్ని విషయాలలో, కొడుకుల విషయంలో, కోడళ్ళ విషయంలో, అల్లుల విషయంలో, మణమరాళ్ళ విషయంలో, నీ భూపలముల విషయంలో, నీ భూపంట విషయంలో, నీకున్న పశువుల విషయంలో, అన్ని విషయాలలో జయమే. ఇక ఓడిపోవు నీవు. హల్లెలూయా. దేవుడి నీ పక్షమున కదలబోతున్న సమయంలోనికి నువ్వు వచ్చా. నీ విషయంలో దేవదూతలకు ఆజ్ఞాపించబడిన సమయంలోనికి వచ్చా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకో మాట చూద్దాం. ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం చూడండి. నాలుగు 13వ వచనం ఫిలిప్పీలు రాసిన పత్రిక. చెప్పండి అందరు కలిసి, చెప్పండి అమ్మా అందరు కలిసి. నన్ను బలపరచు వాని అందే నేను ఏదైనా చేయగలను. చెప్పండి గట్టిగా. ఏదైనా చేయగలను, ఏదైనా పొందుకోగలను, ఏదైనా దక్కించగలను, ఏదైనా నేను స్తోత్రం కలిగి ఉందును. హల్లెలూయా. హల్లెలూయా. యేసన్న గారు అన్నం లేని రోజులలో దారి వెంబడి వెళ్తున్న క్రమంలో దారి ప్రక్కన ఉన్న చింత చిగురు తిని 8 రోజులు ఉపవాసము ఉండిన తర్వాత తట్టుకోలేక చింత చిగురు తిని బ్రతికిన దీని రోజు ఉన్నది. ఏం లేక అండి? తిండి లేక, ఒకరోజు అన్నం లేక. స్తోత్రం. ఈరోజు అదే హోసన్న ద్వారా కొన్ని లక్షల కోట్లకి సమృద్ధిగా దేవుడు భోజనం పెట్టబోతున్నాడు. హల్లెలూయా. నన్ను బలపరచు అని అందు నేను సమస్తము చేయగలను. హల్లెలూయా. నీ ద్వారా దేవుడు కొంతమందిని బలపరచబోతున్నాడు.
నీ ద్వారా కొంతమంది మందిరానికి నడిపించబోతున్నాడు. నీ ద్వారా దేవునికి మహిమల కార్యములు ఆయన జరిగించబోతున్నాడు. నీ ద్వారా అనేక మందికి రక్షణ కార్యము ఆయన జరిగించబోతున్నాడు. నీ ద్వారా అనేక మందికి విడుదల ఆయన జరిగించబోతున్నాడు. నీ ద్వారా అనేక మందికి ఆయన సువార్తని అందించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యోసేపు, చెప్పండి, యోసేపు. అన్నదమ్ములందరూ ఆకలితో అనుమతిస్తున్నారు. అన్నదమ్ములంతా ఆకలితో అనిపిస్తున్నారు. ఈ రోజున దేవుడు నిన్ను యోసేపుగా అభిషేకించబోతున్నాడు. హల్లెలూయా. నీ ద్వారా నీ కుటుంబాన్ని అవలీలగా దేవుడు పోషించబోతున్నాడు. హల్లెలూయా. రూపాయే కావచ్చు, నీది రూపాయే కావచ్చు, కానీ అది వెయ్యంతలుగా ఫలించబోతుంది. నష్టానికి అప్పగించడు దేవుడు. ఆ రూపాయిలోనే నీకు మిగులుబాటు కలిగినట్లుగా నా దేవుడు చేయగలడు. ఆయన మాత్రమే చేయగలడు. నా దేవుడు ఒక వాగ్దానం అనేది, నీ రాబడిని నేను ఆశీర్వదిస్తాను, దిగులు పడక. ఆమేన్. ఏదైనా చేయగలను నేను, ఏదైనా చేయించగలడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంతకుముందు ప్రకాశ్ అని అన్నాడు కదా, ఇంకా చాలా ఉన్నాయి. ఏమన్నాడండి? చెప్పవలసిన సంగతులు చాలా ఉన్నాయి, సమయమే లేదు. స్తోత్రం. హల్లెలూయా. నా పరిస్థితి కూడా అంతే. స్తోత్రం. ఇది మాత్రమే వచ్చింది, ఇంకా ఉన్నది. ఆమె ఆమె హల్లెలూయా. ఏం లేదయ్యా అన్నాను నేను, ఇంత పెట్టాను నా ముందు. ఆమేన్. హల్లెలూయా. ఏ బాయ్ కెన్ డూ ఎవ్రీథింగ్ ఫర్ గాడ్. ABCDEFGH, అది ఆ గాడ్. ఆమేన్, ఆమేన్. ఏ బాయ్ ఎవ్రీథింగ్ ఫర్ గాడ్. ఆమేన్. హల్లెలూయా. మరి గర్ల్స్, ఆమేన్, గాడ్స్ చిల్డ్రన్. ఆమేన్. గాడ్స్ చిల్డ్రన్ ఏదైనా ఆయన కొరకు చేయగలరు. సింహములను నోరులు మూయగలరు, అగ్నిని చల్లార్చగలరు, ఎరికో గొడవలు కూల్చగలరు, యోర్దాను ఎరికో ఏకరాశిగా నిలుపగలరు, చెరసాలను బద్దలుగా చేయగలరు, రాజ్యములను రాజ్యాధికారాలను మార్చగలరు. ఏదైనా చేయగలరు నువ్వు. హల్లెలూయా. ఈరోజు ఎస్తేరుకి ఇచ్చిన విజయం దేవుడు నీకు నాకు ఇవ్వబోతున్నాడు. రూతుకిచ్చిన సమృద్ధి నీకు నాకు ఇవ్వబోతున్నాడు దేవుడు. ఆమేన్, ఆమేన్. దేనికి స్తోత్రం కలుగును గాక, దేనికి స్తోత్రం. హల్లెలూయా. మిర్యాము వలె దేవుడు కొంతమందికి ప్రవచన వరం. ఆమేన్. హల్లెలూయా. దేవుని సన్నిధిలో నిలబడుతున్న వారిలో అభిషేకముతో దేవుడు నింపబోతున్న సమయం, ఆయన ఆసీనమైన సమయం. ఆమేన్. హల్లెలూయా. దేనికి స్తోత్రం కలుగును గాక. దేవర వలె. ఆమేన్. అది ఇప్పటి వరకు ఆలోచించాను. దేవోర వలె. ఆమేన్. దేవుడు నిన్ను అన్ని రీతులుగా అధికారం నిలబెట్టబోతున్నాడు. అది దేవునికి స్తోత్రం. దేవుడుకున్న ప్రత్యేకత తెలుసా? మాట్లాడగలదు, సువార్త చెప్పగలదు, రాజ్యం కట్టగలదు, వాయిద్యములు వాంచగలదు, మోకరించి ప్రార్థన చేయగలదు, శాసనములో మార్చగలదు. దేవుడు అట్టి కృప నీకు అనుగ్రహించును గాక, నాకు అనుగ్రహించును గాక, నా పిల్లలకు అనుగ్రహించును గాక, నా బిడ్డలకు అనుగ్రహించును గాక, ఈ సంఘానికి ఆయన అనుగ్రహించును గాక. నేను ఓడిపోనయ్యా నా పక్ష నుండగా, నేను కృంగిపోనయ్యా నీవు నాతో నుండగా.